హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్పుడే రెండో వారం ముగింపుకు చేరుకుంది. వీకెండ్ అంటే హోస్ట్ నాగార్జున వచ్చి అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాడు. అలాగే ఆదివారం ఎపిసోడ్లో నామినేషన్స్లో ఉన్న వారిలో నుండి ఒకరిని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చేస్తాడు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం 19 మంది కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎలిమినేషన్ కోసం ఏకంగా 8 మంది నామినేషన్స్లోకి రావడం జరిగింది. అయితే ఈ 8 మంది కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఈ వీక్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన సమయం నుండి అందరి మధ్య తీవ్రమైన పోటీ నడుస్తూ వచ్చింది. ఇక ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 8 మంది ఎవరు అంటే విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ, పృథ్వీ, నైనిక, శేఖర్ భాష, ఆదిత్య, సీత. ఇక ఈ 8 మందికి ఈ వీక్ ఓటింగ్ లైన్స్ ముగిసే సమయానికి ఎవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక ఈ వీక్ ఓటింగ్ మొదలైనప్పటి నుండి తన హవా చూపిస్తూ మొదటి ప్లేస్లో కొనసాగుతుంది విష్ణుప్రియ. చివరికి ఓటింగ్ ముగిసే సమయానికి కూడా విష్ణుప్రియ టాప్లో నిలిచింది. విష్ణుప్రియను సోనియా టార్గెట్ చేయడం, నామినేషన్స్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఫ్యామిలీ గురించి, తన డ్రెస్సింగ్ గురించి నానా మాటలు అనడంతో విష్ణుప్రియకి మరింత పాజిటివిటీ పెరిగింది. దీనితో ఓటింగ్ ముగిసే సమయానికి విష్ణుకి 29% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఈ వీక్ ఓటింగ్లో రెండో స్థానంలో నిఖిల్ నిలిచాడు. నిఖిల్కి 24% ఓటింగ్ అయితే జరిగింది. ఈ వీక్ మొదట్లో కొంచెం సైలెంట్గా కనిపించిన నిఖిల్ ఒక్కసారిగా టాస్కులు మొదలైన తర్వాత తనలోని వైలెంట్ను బయటపెట్టి భారీగా ఓట్లు రాబట్టాడు. తర్వాత మూడో స్థానంలో నిలిచాడు మణికంఠ. మణికంఠకి ఈ వారం 18% ఓటింగ్ జరిగింది. మణికంఠ రోజురోజుకి బిగ్ బాస్ హౌస్లో బాగా అడ్జస్ట్ అవుతూ తన మార్క్ కనిపించేలా చేస్తున్నాడు. ఇక ఈ వీక్ 4వ స్థానంలో నిలిచాడు పృథ్వీ. పృథ్వీకి మొత్తంగా 15% ఓటింగ్ జరిగింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ అనవసరంగా మాటలు వదిలేస్తూ తన క్రేజ్ తనే తగ్గించుకుంటున్నాడు. ఇక 5వ స్థానంలో శేఖర్ భాష నిలిచాడు. శేఖర్ భాషకి 13% ఓటింగ్ జరిగింది. ఇంట్లో ప్రస్తుతానికి భాష ఒక్కడే కమెడియన్ కావడంతో భాషకి ఈ మాత్రం ఓటింగ్ జరిగింది అని చెప్పవచ్చు. ఈ వీక్ కానీ లేదా వచ్చే వారం వైల్డ్ కార్డ్ ద్వారా జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అవినాష్ ఎంట్రీ ఇస్తే కామెడీకి కొదవే ఉండదు అని చెప్పవచ్చు. ఇక 6వ స్థానంలో నైనిక ఉంది. నైనికకి 11% ఓటింగ్ జరిగింది. హౌస్లో మంచి లాజిక్ పాయింట్స్తో మాట్లాడుతున్న నైనిక నుండి ఇంకా అభిమానులు ఏదో కోరుకుంటున్నారు. తనలోని ఫైర్ బయటకు తీసుకువస్తే నైనిక స్ట్రాంగ్గా మారే అవకాశం ఉంది. ఇక 7వ స్థానంలో ఉన్నాడు ఆదిత్య. ఆదిత్యకి ఈ వీక్ కేవలం 8% ఓటింగ్ జరిగింది. కరెక్ట్గా పాయింట్లు మాట్లాడలేకపోవడం, తన నుండి అనుకున్న స్థాయిలో కంటెంట్ రాకపోవడంతో ఆయనకి తక్కువగా ఓటింగ్ అనేది జరిగింది. ఇక ఈ వీక్ ఓటింగ్లో చివరి స్థానంలో నిలిచింది సీత. సీతకి కేవలం 5% మాత్రమే ఓటింగ్ జరిగింది. హౌస్లో ఆర్గ్యుమెంట్స్తో దుమ్ము రేపుతున్న సీత ఓటింగ్లో మాత్రం బొక్కబోర్లా పడింది అని చెప్పవచ్చు. అయితే ఈ వీక్ ఆదిత్య, సీత ఇద్దరి జర్నీ వీడియోస్ను బిగ్ బాస్ టీం రెడీ చేశారు. ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు. ఈ వీక్ కంటెస్టెంట్స్కి జరిగిన ఓటింగ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియోకి నచ్చినట్లయితే మీరు ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.